25,000, టమాటో 25,000, గోవా జామ 35,000, ఫ్లవర్స్ 25,000, ఉల్లిపాయలకు 25,000, నిమ్మ 35,000, మామిడి 35,000, కాఫీ 35,000, వాటర్ మెలన్ 25,000, నర్సరీకి 25,000, పొమగ్రనైట్ 35,000, యాపిల్ బేర్ 35,000, సపోటా 35,000, టాపియోకా 10,000, కొరండర్ 25,000, క్యాషు 35,000, డ్రాగన్ ఫ్రూట్ 35,000, పామాయిల్ ట్రీకి 1,500, కోకోనట్ 1,500. ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్గా ఇవ్వాలి, ఇంప్రాక్టికల్గా ఉంటే కరెక్ట్ కాదు, రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం. దీంట్లోనే సెరికల్చర్ కూడా చెప్తాను, లేదు 25,000 ఇస్తాం. సెరికల్చర్ కూడా 25,000 ఇస్తాం. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే నేను ఆలోచిస్తా. 25,000 రూపీస్ ఎక్కువ నష్టం కాదు, అది హెక్టార్కి. దెన్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాకు కన్జంప్షన్ లోన్స్ బ్యాంక్స్ చెప్పింది 175 సచివాలయాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి 50,000 ఇమ్మన్నాం. 36 నెలలు రీపేమెంట్ పీరియడ్, 3 నెలలు మారిటోరియం. ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబవ్ ఉండే వాళ్ళకి 25,000 ఇమ్మన్నాం. 36 నెలలు రీపేమెంట్, 3 నెలలు మారిటోరియం. షాపులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎంఎస్ఎంఈలకు అన్నిటికీ రీషెడ్యూల్ చేయమన్నాం. 1 ఇయర్ మారిటోరియం ఇమ్మన్నాం. కానీ నేను అడిగింది 2 ఏళ్లు ఇమ్మంటున్నాను. దాని నుంచి ఇంకా వాళ్ళకి ఏమి ఇన్సెంటివ్స్ ఇస్తారో మీరు చెప్పండి, వాళ్ళు రివైవ్ చేయాలి. గవర్నమెంట్ ఇవ్వాల్సినంత ఇచ్చాం, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారు, బ్యాంక్స్ ఏం చేస్తారు, మీరు కూడా ముందుకు రావాలని చెప్పి అడుగుతున్నాను. వాళ్ళతో కూడా టేకప్ చేస్తాం, అది కూడా ఇస్తాం. షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ కి 5 ఏళ్లు రీషెడ్యూల్మెంట్, 12 నెలలు మారిటోరియం. టర్మ్ లోన్స్ ఇన్స్టాల్మెంట్స్ రీషెడ్యూల్ చేసి ఫ్రెష్ లోన్స్ ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వెహికల్స్ నేను ముందు చెప్పాను, ఏది ఎంత వచ్చింది, ఎంత కట్టారని, అవన్నీ కూడా వచ్చాయి. అర్బన్ కంపెనీ ద్వారా వీళ్ళకి హెల్ప్ చేయడానికి మేము డౌన్లోడ్ చేసుకొని మా సచివాలయంలో అందరూ కూడా బాగా ఇచ్చేశారు. 54,680 డౌన్లోడ్ చేసుకున్నారు ఈ కంపెనీ. దీని ద్వారా డే బై డే చాలా చేశారు. 512 మంది పార్ట్నర్స్ ఈ పని చేయడానికి పెట్టుకున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో 4,706 క్యుములేటివ్గా వచ్చాయి. మళ్లీ వాళ్లే 958 క్యాన్సిల్ చేసుకుని 3,748 సర్వీస్ కోసం రిక్వెస్ట్ వస్తాయి. 3,569 కంప్లీట్ చేశాం. 95%. ఈ రోజు రేపు 100% అవుతుంది. కనీసం ఒక 4,000 మంది దగ్గర ఈ అర్బన్ కంపెనీ ద్వారా ప్లంబర్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ఎవరు కావాలన్నా వాళ్ళు పంపించి సర్వీస్ చేశాం. ఇది ఒక నాలెడ్జ్ ఎకానమీలో భవిష్యత్తులో కూడా ఒక ఆనవాయితీగా తీసుకొని డోర్ డెలివరీ కింద ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మరి ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అన్ని శాంసంగ్ కానీ, బ్లూ స్టార్ కానీ, డైకిన్ కానీ, గాడ్రేజ్ కానీ, మీకు ఎల్జీ కానీ, అందరూ ఆల్మోస్ట్ ఆల్ 14 కంపెనీలు ఉన్నాయి. 14 కంపెనీలో మొత్తం మీరు చూస్తే 3,727 సర్వీస్ కాల్స్ వచ్చాయి. దీంట్లో 1,400 ఇప్పటికి సార్ట్అవుట్ చేశారు. ఇంకా 2,100 చేయాలి. వాళ్ళకు కూడా చెప్తాను, నేను రేపు నుండి వెళ్తాను. మళ్ళీ
చేయకపోతే మాత్రం ఐ విల్ ఎక్స్పోజ్ దట్ కంపెనీస్. దే హ్యావ్ టు డూ ఇట్. ఒక కస్టమర్ సర్వీస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే అక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ మొత్తం తీసుకొని ఎంతవరకు చేయాలని చేస్తున్నాం. నా ఉద్దేశం మేమిచ్చే బెనిఫిట్ ఒక యాంగిల్, మేమిచ్చే సర్వీసింగ్ ఒక యాంగిల్. అందుకనే మొత్తం సర్వీస్ ప్రొవైడర్స్ అందరినీ కూడా ఏ విధంగా వాళ్లకు బెటర్ లివింగ్ రావాలనో అన్ని విధాలా సహకరిస్తున్నాం. దానికి కూడా మొత్తం అనలైజ్ చేసి ఇవన్నీ కూడా చేపిస్తాం. ఒక పక్క ఎలక్ట్రానిక్ సర్వీసెస్ గూడ్స్ అన్ని రిపేర్లు చేపించడం, ఒక పక్క అర్బన్ కంపెనీ ద్వారా మెకానికల్ని మిగిలిన పంపించి చేయడం, రెండో పక్కన ఎలక్ట్రీషియన్ ఇవన్నీ. మోటార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ 2-వీలర్ 3-వీలర్ రిపేర్ చేయడానికి ఎక్కడా మోసాలు లేకుండా వాళ్ళ యొక్క కంపెనీ వర్క్షాప్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా చేపించడం, బయట మెకానిక్స్ పెట్టడం, రెండూ చేసి వీలైనంత తొందరలో నార్మల్స్ తేవడానికి అన్ని వెహికల్స్ అని రోడ్డు మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేమిచ్చే ప్యాకేజ్ అన్ని ఇచ్చాం. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వనంత హైయెస్ట్ ప్యాకేజ్ ఇది. చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ప్యాకేజీని ఇవ్వగలిగాం. కష్టాలున్నాయి, వాళ్ళ కష్టాలు చూస్తే గుండె తరుక్కపోతుంది. వాళ్ళు నిలబెట్టాలి, ఆత్మవిశ్వాసం కలిగించాలి, మళ్ళా వాళ్ళని నిలదొక్కునే విధంగా చేయడం మా బాధ్యత. అందుకని ఇవన్నీ చేశాం. ఇది అయిన తర్వాత 21వ తారీఖు మళ్ళీ అన్ని దిక్కళ్ళు అన్ని డివిజన్లో 179లో మా వాళ్ళు మీటింగ్లు పెడతారు. అప్పుడు లోపల కాన్సన్ట్రేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసి లాస్ట్ నేను ఒకటే చెప్పాను, చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని. చివరి వ్యక్తికి న్యాయం చేసి వాళ్ళు నిలదొక్కునే ధైర్యాన్ని కల్పించి ఆ తర్వాత కూడా ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ పెడతాం. నేచర్ ద్వారా, ప్రకృతి ద్వారా ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించి కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. రెండోది, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండడానికి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం. దాంట్లో రాజీ లేదు. దానికి కూడా రేపు ఎల్లుండో కేబినెట్ కూడా డిస్కస్ చేస్తాం. చేసి దానికి ఎలాంటి చట్టం తేవాలో తీసుకొచ్చి టోటల్గా, ఎందుకంటే కృష్ణాలో రెండు పక్కల రెండు సమస్యలు ఉన్నాయి. ఒక పక్క బుడమేరు వల్ల కొల్లేరుకు వాటర్ పోతుంది. ఏదైతే బుడమేరు బైపాస్ డైవర్షన్ స్కీమ్ ఒకటి ఉంది, బీఆర్సీ డైవర్షన్ స్కీమ్, బీఆర్ఎస్, అది వీటీపీఎస్ ద్వారా కృష్ణానదికి వస్తుంది. అయితే కృష్ణానదిలో నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు అది పొంగితే ఆ నీళ్లు లోపల పోయే పరిస్థితి రాదు. మళ్ళా కొల్లేరులో మళ్ళా నీళ్లుగానే వస్తే అది కూడా ప్రాబ్లం ఉంటుంది. దీనికి కూడా ఆలోచిస్తున్న, వీలైతే కిందనేమైనా తీసుకుపోయి కృష్ణానదిలో వదిలిపెట్టచ్చా అని. బుడమేరు వాటర్ కూడా లోయర్ లెవెల్లో, అప్పుడు బ్యాలెన్సింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎన్ని అంటే ఇప్పుడు మాకు ఒక ఎప్పటి నుంచో అవగాహన ఉంది, ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేశాం కాబట్టి ఇంకా క్లారిటీ వచ్చింది. ఎన్ని విధాల చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుడమేరు కానీ టోటల్గా క్లీనప్ చేస్తే 95%, 99% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రిస్క్ లేకుండా ఉండడానికి ఏమేం చేయాలనో ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించి ఇంకా కొంచెం ప్రికాషన్ తీసుకుంటాం. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు, బుడమేరుకు పైన ఒక ప్రాజెక్టు కట్టేదానికి ఎప్పుడో ప్రపోజల్ ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఏదో అడ్డం పెట్టాడు. అక్కడ బోర్డు కూడా వేసి ఫౌండేషన్ వేసింది మా ఎమ్మెల్యే తిరువూరు పోయి అది చూపించాడు, ఇది జరిగిందని. అవి కూడా ఒక ఐడియా ఉంది. అన్ని కూడా అనలైజ్ చేసి ముందుకెళ్తాం. ఇది బ్రాడ్గా ఈ విషయంలో మేము చేసిన పని. రేపు ఎల్లుండి వస్తుంది. మొత్తం ఎంత అవుతుందని నేను ఆలోచించడం లేదు, ఎట్లా ఆదుకోవాలని ఆలోచిస్తున్నా. మనసుంటే మార్గం ఉంటుంది. కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకోవడం మా బాధ్యతగా భావించాం. మేము కష్టపడమే కాదు, మా వాళ్ళందరూ కష్టపడ్డారు. నేను ఒక్కడే కష్టపడడం కాదు, మా మంత్రులు కష్టపడడం కాదు, సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. దగ్గర 2,60,60 అంతేనా, 67,000 మొత్తంగా అర్బన్ రూరల్ 7 lakhs పాపులేషన్, 2,67,000 ఏదో ఉంది. ఫ్యామిలీస్
2,67,000 ఎంత ఉంది అది చూడండి ఒకసారి చూసాను ఉంది. ఎస్ 2,72,727 మొత్తం 2,72,727 కుటుంబాలు. దీంట్లో తక్కువ నష్టం ఎక్కువ నష్టం అన్నీ ఉన్నాయి. ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఇవి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మొత్తం. అవన్నీ ఇస్తాం, ఆల్ సర్టిఫికెట్స్ అన్ని ఇస్తాం. దానికి కూడా ఒక ఇది పెడతాం, డ్రైవ్ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తాం. విద్యార్థులకందరికీ పుస్తకాలు కూడా ఇస్తాం. విద్యార్థులకు కూడా ఇది విద్యుత్ బిల్లులు 1 month రీషెడ్యూల్ చేస్తాం. లాస్ట్ టైం అడిగారు చెప్పాం, 1 month రీషెడ్యూల్ చేసి అంత లోపల ఈ డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసిందనే దాన్ని అడుగుతున్నాం, వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడే ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. నో ఏదైతే పిల్లలకు పుస్తకాలు ఉన్నాయో అవన్నీ సరఫరా చేస్తాం. విల్ సప్లై ఆల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఎవ్రీథింగ్ విల్ మళ్ళా ఇస్తాం చదువుకునే పిల్లలందరికీ. సెకండ్ యాంగిల్, ఎవరైతే సర్టిఫికెట్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తాం. ఈవెన్ ల్యాండ్ రికార్డ్స్ కానీ, ఆధార్ కానీ, ఇంకోటి రేషన్ కానీ, ఏది పోయినా అన్ని కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అవన్నీ ఎస్టిమేట్ చేస్తున్నాం. బ్రీచెస్ కానీ, కాలువలు పోవడం కానీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి మొత్తం రోడ్స్ చాలా ఒక 4,000 కిలోమీటర్ రోడ్లని డ్యామేజ్ అయినాయి. అవన్నీ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎల్లుండికి మీకు ఒక రిపోర్ట్ ఇస్తాం. అది రివైజ్డ్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ పంపిస్తాం. సార్ బుడమేరు దురాక్రమణలు తొలగించాలి. పేరు ఏది కావాలని హైడా అనేది హైదరాబాద్కి సంబంధించింది. ఇక్కడ ఏం రావాలో వర్కౌట్ చేస్తాం. అల్టిమేట్ గా పర్పస్ ఇస్ దట్. So you have talked about how this Budameru has been one of the accidents that has never been seen before in your experience. All of these that have so far the measure that the state government has taken for. Furthermore, what are the kind of curbs we're going to bring to ensure these kind of encroachments, these kind of illegal encroachments are not going to happen? Because this is not a one-off incident we see. No, you are right. This is particularly sometimes environmental destruction, what all we are contributing. Now, climate is becoming erratic. Even Krishna River has become erratic by coming water, all these things if we see. Never we heard cloud bursting. Particular place, Koduru, 45 centimeters of rainfall. Never I have heard 20 centimeters of rainfall in Hyderabad. We are all afraid that Hussain Sagar will breach. Deliberately surplus where at that time we cut it and then pushed water in Musi River. Today 45 centimeters, average 32 centimeters in one district, old combined Krishna district. So that is one because of us. That is where yesterday also in solar energy, green energy, I made this point very clearly. Now it is a revolution for all of us. We have to go for green energy revolution. 25 years back IT, India is very strong. We have to lead there. Second, human failures. Destructive attitude of the